గోదావరిని ఎప్పుడు ఎక్కడ చూసినా అందంగానే ఉంటుందండి. దిగువ గోదావరి అయితే మరీ అందంగా ఉంటుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో కలిసే సరిహద్దులో వశిష్ట గోదావరిని చూడాలని వచ్చానండి. ఈ అందాలన్నీ చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించాయి. చెన్నై కలకత్తా రహదారిలో సిద్ధాంతం వద్ద ఈ గోదావరి సరిహద్దు ఉందండి. ఇక్కడ చాలా అందంగా చిత్రాలు మనల్ని ఆకట్టుకుంటాయి. విశాలమైన లంకలతో చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు కొంత తక్కువగానే ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి దిగువకు వెళితే మాత్రం కొబ్బరి చెట్లు చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను నిలబడ్డ రహదారి సిద్ధాంతం గోదావరి వంతెన, అంటే వశిష్ట గోదావరి వంతెన ముందు భాగంలో ఉన్నాను. ఈ కనిపించే బోర్డు కోనసీమ జిల్లాకు స్వాగతం. ఈ బోర్డు వెనకే చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు స్వాగతం అని ఉంది. చూశారు కదా, అంటే ఇప్పుడు నా వెనుక భాగంలోనే వంతెన. ఇప్పుడు ఆ వంతెన దగ్గరికి వెళ్ళి చిత్రీకరిస్తానండి. ఎడమవైపు రహదారి కోనసీమ జిల్లాలోకి వెళ్ళే రోడ్డు, కుడివైపున ఎదురుగా వస్తున్న వాహనాలు వంతెన కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే వంతెన. ఇక్కడ 2 వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వంతెనల నుంచి గోదావరి లంకలు, గోదావరి అందాన్ని చూపిస్తాను. ఈ వంతెనపై నుంచి మొదట మనకు కనిపించేది గోదావరి బ్యాంక్ కెనాల్. అంటే ధవళేశ్వరం దగ్గర ఈ కాలువ ప్రారంభమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వైపు ఈ గోదావరి గట్టు వెంబడి ఈ కాలువ ఉంటుంది. ఈ కాలువకు 2 వైపులా తోటలు, లంకల్లో కూరగాయలు, పచ్చిక బయళ్ళు, చాలా అందంగా ఈ బ్యాంక్ కెనాల్ ఉంటుంది. చూసారు, ఇది సిద్ధాంతం వద్ద బ్యాంక్ కెనాల్. లంక వైపు చాలా దట్టమైన చెట్లతో, అంటే గట్టు బలంగా ఉంటుందని ఇక్కడ చెట్లు ఎక్కువ వాడతారు. ఇది గోదావరి గట్టు. బ్యాంక్ కెనాల్కి గోదావరికి మధ్య ఉన్న ఈ గట్టు. అసలు ఈ గట్టు నుంచి ప్రయాణం చేస్తేనే మన కళ్ళు చాలా అద్భుతమైన దృశ్యాలని చూసే అదృష్టం కలుగుతుంది. అలా ఎప్పుడైనా ప్రయాణం చేస్తే ఆ మధుర అనుభూతి కనిపిస్తుందండి. ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్య కూరగాయలు వేశారు. ఇక్కడ కూరగాయల మధ్యలో దిష్టి బొమ్మ పెట్టారు. చూశారు కదా, అంటే గోదావరి జిల్లాలోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఒక పంట దగ్గర దిష్టి బొమ్మ పెట్టడం మన ప్రాంత రైతులకు కానీ, అలాగే ఇల్లు కట్టినప్పుడు కూడా ఇంటిపైన దిష్టి బొమ్మ పెడతారు. చూశారు కదా, ఈ లంకల్లో కూడా కొబ్బరి చెట్లు బాగానే కాస్తున్నాయి. ఇక్కడ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ లంకల్లో వర్షాకాలంలో అయితే కొంత మునకేసినప్పటికీ మళ్ళీ వెంటనే నెల రోజుల తర్వాత రికవరీ అయిపోతాయి. కాబట్టి ఈ లంకల్లోనే పంటలు అద్భుతంగా పండుతాయి. లంకలో నేల చాలా సారవంతంగా ఉంటుందండి. చూసారా ఎంత దట్టంగా ఉన్నాయో లంకలో చెట్లు. ఇక్కడ అన్ని రకాల మునగ చెట్టు చాలా విరక్కాసింది. ఈ లంకల తరువాత ప్రత్యేకమైన మరో లంక ఉంటుంది, అంటే ఇది గోదావరి లంక. ఇది కూడా గోదావరి లంకే, కానీ ఆ లంకలో కాస్త పచ్చిక బయళ్ళు మాత్రమే ఉంటాయి. మిగిలిన రోజుల్లో ఈ లంకలోకి నీళ్ళు ఎక్కువగా వస్తాయి. చూడండి ఎంత బాగుందో లంక. ఎక్కడో పర్వత ప్రాంతాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. లంక పొడవున ఇటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తాయి. లంక గట్లు వెంబడి ప్రయాణించాలే కానీ అనేక కిలోమీటర్ల పొడవున ఇటువంటి దృశ్యాలు మనకి కళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయండి. వాతావరణం తుఫాను కారణంగా చాలా మబ్బులతో ఉండండి ఈ 3 రోజుల నుంచి.
చూసారా, గోదావరి పైన మబ్బు దుప్పటి కమ్మినట్టు ఉంది కదా. 9 గంటలకు కూడా ఇంకా సూర్యోదయం మబ్బు చాటున దాక్కుని ఉంది. అందుకే గోదావరి ఆ మబ్బు వెలుగులో చూడండి ఎలా ఉందో. మరోవైపు ఈ గట్టున దట్టమైన చెట్లు, లంకలో పచ్చిక బయలు, గోదావరిలో మెరుపు. ఈ దృశ్యాన్ని చూడండి ఎంత బాగుంటుందో. గోదావరి మధ్యలో కనిపించేది ఒక దీవి. ఆ దీవికి అవతల వైపున అంటే కోనసీమ తూర్పుగోదావరి జిల్లా వైపు మళ్ళీ ఒక పాయి గోదావరి అలా వెళుతుందండి. ఈ లంకలో కూడా చాలా సారవంతమైన నేల. ఇక్కడ కూరగాయలు బాగా పండిస్తారు. ప్రస్తుతం గోదావరి నీళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయండి. ప్రవాహ వేగం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు వేసేశారు. నీరు కొద్దిగా విడుదలవుతుంది. మబ్బుల్లోంచి సూర్యుడు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాడు. ఈ దృశ్యం చూడండి ఎంత బాగుందో. అది కోనసీమ వైపు ఉన్న లంక ప్రాంతం అండి. అక్కడ ఇసుక తవ్వుతున్నారు, చూసే ఉంటారు. ఇప్పుడు మనం నిలబడిన ఈ వంతెన వైపు నుంచి అటు ఉత్తరం వైపు గోదావరిని చూద్దామండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది కదా, అది కూడా చూపిస్తాను. ఆ బ్రిడ్జి ఎప్పుడో 50 ఏళ్ళ కిందట నిర్మించిన వంతెన. ఇది మాత్రం 1998 ప్రాంతంలో నిర్మించారు. అది పాత వంతెనది. దానికి కూడా 3 ఏళ్ల కిందట మరమ్మతులు చేశారు. ఇక్కడి నుంచి ఎగువ గోదావరి ఎలాగుందో చూడండి. చెన్నై కలకత్తా రహదారి గుండుగొలను వద్ద 2గా చీలిపోయి మళ్ళీ రాజమహేంద్రవరం ఊరి శివారున 1గా అవుతుందండి. ఆ చీలిపోయిన రహదారి నల్లజర్ల కొవ్వూరు మీదుగా వెళ్ళి ఆ ఊరి శివారుని కలుస్తుంది. అందువల్ల ఈ వంతెనపై ట్రాఫిక్ గతంతో పోలిస్తే తగ్గింది. ప్రధానంగా లారీలు, భారీ వాహనాలన్నీ కొవ్వూరు మీదుగా వెళ్ళిపోతున్నాయి. గామన్న వంతెన 4 లైన్స్గా నిర్మించడం వల్ల అటువైపే వాహనాలు వెళుతున్నాయి. చూడండి, గోదావరిలో నిలిపిన రహదారి పడవలు చూశారు కదా. ఈ గోదావరి వంతెన పిల్లర్లు నీటిలో నీడలో చూడండి ఎంత బాగున్నాయో. ఈ గోదావరికి ఇటువైపు 2 వంతెనల కింది భాగంలో కూడా పచ్చిక బయలు చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇక్కడ పడవలు పైనుంచి అలా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఈ వంతెన పై నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చి రెండో పాత వంతెన వైపు మీదుగా వెళ్ళి గోదావరిని చూడాలి. ఇదిగో బ్యాంక్ కెనాల్ ఇటువైపు చూసారా, ఉత్తరం వైపు ఎంత బాగుందో. ఈ వంతెన కింద ఒక ఫుట్పాత్ లాంటిదని చూశారు. ఆ వీడియోలో చూడండి, క్లోజప్ చూపిస్తాను. ఈ ఫుట్పాత్ నిర్మాణం ఎందుకంటే పూర్వం ఈ కాలువలో పడవలు వెళ్ళేవి. ఆ పడవలాగే వాళ్ళు నడవడానికి అనుగుణంగా వంతెనల కింది భాగంలో అలా నిర్మించారు. ఈ కనిపించే రహదారి ఎడం వైపుది దొంగరావిపాలెం వెళుతుంది. అంటే ఈ సెంటర్కి కేవలం ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఇది దొంగరావిపాలెం ఉంటుంది గోదావరి గట్టున. ఇప్పుడు ఆ గ్రామానికి కూడా నేను వెళతాను. ఇప్పుడు ఎడమవైపు పాత వంతెనకు వెళ్ళి అక్కడ గోదావరి అందాన్ని చూస్తాను. చూడండి.
జాతీయ రహదారిలో ఇలా పక్క నుంచే సర్వీస్ రోడ్లు ఉంటాయి. చూసారు, దొంగరావుపాలెం కూడా చాలా పచ్చగా ఉంటుందండి. ఈ గ్రామంలో వరితో పాటు కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఇక్కడ పశు సంపద కూడా బాగానే ఉంది. దారి పొడవునా చాలా చోట్ల పశువులు కనిపించాయి. ఈ గ్రామంలో కూడా కొబ్బరి చెట్లు కొద్దిగా బాగానే వేసినట్టేనండి. కొబ్బరి చెట్లు బాగానే కనిపించాయి దారి పొడవునా. ఇక్కడ బ్యాంక్ కెనాల్ చూడండి ఎంత అందంగా ఉందో. పచ్చని గ్రామాలకు మధ్యలో వెళ్ళే గోదావరి కాలువలు చాలా బాగుంటాయండి. పైగా ఇక్కడ రేవు కూడా నిర్మించారు. చూసారా రేవు? ఇక్కడ కొంతమంది యువకులు గాలం వేస్తున్నారు చేపలు పట్టడానికి. చూడండి, వాళ్ళు ఈ ప్రాంతంలో గోదావరిలో చేపలు పడుతూ ఉంటారు. యువకులు మాత్రం గేలాలు వేస్తారు. గ్రామాల్లో ఇటువంటి దృశ్యాలు చాలా సర్వసాధారణం అండి. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఆ సృజనాత్మకత కనిపించకపోవచ్చు, కానీ వెళ్ళినప్పుడు ఈ దృశ్యం కనిపిస్తే మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అవతల కొత్త వంతెన కింది భాగంలో బ్యాంక్ కెనాల్ ఎలా ఉందండి. ఇప్పుడు ఈ బ్యాంక్ కెనాల్ కొట్టిన దక్షిణ వైపు గోదావరి గొట్టు ఎలా ఉందో చూద్దాం. ఈ కుడివైపున కనిపించేది చీమ చింత చెట్టు అంటారు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా కాయలు కాస్తుంటాయి. ఈ చీమ చింత చాలా విటమిన్స్ విలువలతో కూడిన కాయ అండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఎడమ వైపున లంకలో చూసారా అరటి చెట్లు చాలా దిగుబడి బాగా ఇస్తాయండి. నేల ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది కాబట్టి పచ్చగా ఉంటుంది అరటి. రైతులు చాలా బాగానే ఈ సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎడమ వైపున పాత వంతెన నుంచి కోనసీమ వైపు వెళ్ళి అక్కడ గోదావరిని చూద్దాం. ఈ ఎడమ వైపున కనిపిస్తున్న స్థలం ఇసుక ర్యాంపులు, అంటే గోదావరిలో తవ్విన ఇసుకని ఇక్కడ నిల్వ చేస్తారు. ఇదిగో కనిపించేదే వశిష్ట గోదావరి పాత వంతెన. ఈ రోడ్డు దాటి వెళితే అవతల కోనసీమ కనిపిస్తుంది. చూసారా, రావడంతో లంకలో ఎంత పచ్చగా ఉందో. గోదావరి వంతెన చాలా ప్రాంతాల్లో ఆహ్లాదకరంగానే ఉంటుందండి. అంటే చూడటంలో మన ఆలోచనలో ప్రకృతి కోణంలో కనిపిస్తే మాత్రం ఈ గోదావరి వంతెనలన్నీ చాలా అందంగా ఉంటాయి. రంక లోపల వైపున కూడా ఇలా పచ్చిక బయలుతో చూసారా వాతావరణం. అది కొత్త వంతెన. ఇప్పుడు నేను పాత వంతెనపై ఉన్నాను. వశిష్ట గోదావరి చూడండి ఉత్తరం వైపున. అంటే ఈ గోదావరి ఎగువ భాగంలో ధవళేశ్వరం బ్యారేజీ ఉంది. ఈ గోదావరి నీళ్లు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. పైన మబ్బులు, ఎడమ వైపున గోదావరి లంక. ఎంత బాగుందో చూడండి వాతావరణం. గోదావరిని చూసిన అనేక మంది కవులు ఎన్నో కవిత్వాలు రాశారండి. నిజంగా ఇలాంటి అందమైన దృశ్యాలు చూసినప్పుడు కవుల మనసు పులకరిస్తుంది. అలా పదాలు దొర్లుతాయి. అందమైన పద్యం కానీ, అందమైన కవిత కానీ, పాట కానీ అలా వర్ణించుకుంటూ కవులు ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. ఇక్కడ ఇసుక
తీస్తున్నారు చూసారా, తూర్పుగోదావరి కోనసీమ వైపు. దూరంగా ఇక్కడొక పడవ కనిపిస్తుంది, చేపల వేట. జూమ్ సరిపోలేదు. ఈ వాతావరణం చాలా బాగుంటుందండి. అక్కడ గోదావరి మలుపు తిరిగింది. మనం ఈ ఎడమ వైపు కాలగొట్టు గోదావరి కొట్టి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాన్ని చూద్దాం. చూసిన మిత్రులందరూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేస్తారని కోరుతున్నానండి. వీడియోలో గోదావరిని అనేక ప్రాంతాల్లో చూపించబోతున్నాను. ఇప్పుడు వెనక్కి వచ్చి వశిష్ఠ గోదావరి ఎడమగొట్టు అమ్మటా వెళదామండి. ఇక్కడొక సూర్య రిసార్ట్ అని ఫ్లెక్సీ కనిపిస్తుంది. చూద్దాం ఆ రిసార్ట్ ఎలా ఉంటుందో. ఈ గోదావరి గట్టు చూసారా, కంకర్ రోడ్డుతో ఒకవైపు ఇసుక, రెండో వైపు బ్యాంక్ కెనాల్ పచ్చదనం. చాలా బాగుందండి. దొంగరావిపాలెం గ్రామం ఆ దూరంగా కనిపించేదే. ఎడమ వైపున ఉన్న దొంగరావిపాలెం కూడా వ్యవసాయ గ్రామం. ఇక్కడ చూసారా పశువు సంపద. ఇద్దరు రైతులు పశువులను తీసుకువెళ్తున్నారు. అవతల వైపు వరిచేలు, ఇటీవలే కోతలు కోశారు. దూరంగా కొబ్బరి చెట్లు. వాతావరణం మాత్రం చాలా పచ్చగా కనిపిస్తుంది. గోదావరి లంకలో ఎడమ వైపున తాటి చెట్ల వరుస చూడండి, భలే అందంగా ఉన్నాయండి. తాటి చెట్లకు ఈ గొట్టుకు మధ్యలో మళ్ళీ పచ్చని చేలు. ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. దూరంగా గోదావరి వంతెన కనిపిస్తుందండి. మబ్బులు భలే ఉన్నాయండి. కుడివైపు తాడి చెట్లు. ఈ బ్యాంక్ కెనాల్ గట్టు వెంబడి వెళితే 1 కిలోమీటర్ తరువాత దొంగరావిపాలెం గ్రామం వస్తుంది. ఆ పక్కనే సూర్య రిసార్ట్ కూడా ఉంటుందంట. అక్కడ వరకు వెళతాను. ఈలోగా సమయం పూర్తవుతుంది. చాలా నిడివితో కూడిన వీడియో కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. రెండో భాగం కూడా వెంటనే పోస్ట్ చేస్తానండి. చూశారు కదండి, సిద్ధాంతం గ్రామం వద్ద వశిష్ఠ గోదావరి